శ్రావ్య, సోదరులు ఇస్మాయిల్, మా తమ్ముడు కాశీ ఈ వేదిక మీదకి వచ్చి మీ అభిప్రాయాలను పంచుకున్నా. నా తమ్ముడు, నా చెల్లెలకి సుదర్శన్, రఘు, శ్రావణి, మహిపాల్ యాదవ్, రజనీకాంత్, చిలక ప్రవీణ్, శ్రీశైలం, పృథ్వీరాజ్ యాదవ్, స్వరూప, నరేష్, ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న నా సోదరులైన మీ అందరికీ ఉద్యమ అవసరం నూతన సంవత్సర శుభాకాంక్ష. ప్రస్తుతం సమాజంలో ఉండబడే పేద వర్గాల పక్షాన బలంగా వాయిస్ ఇస్తూ సమాజంలో ఉండబడే పేదలకు ఏదో ఒక రూపంగా న్యాయం జరగాలని ఒక ఆకాంక్షతో డిజిటల్ మీడియా ముందుకు సాగుతున్నాయి. అందులో దాదాపు 80-90% పేద వర్గాలకు సంబంధించిన సోదరులు మెయిన్ మీడియా, ఆ మీడియా నిర్వాహకులకు వాళ్ళ ప్రయోజనాలు ప్రధానమైన ఈ సమయంలో వాళ్ళ ప్రయోజనాలకు తప్ప మిగతా వర్గాల ప్రయోజనాలకు విలువనివ్వని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఎవరికి న్యాయం జరగాలో వాళ్ళ వైపు కొంత డిజిటల్ మీడియా నిర్వహిస్తున్న మీ ద్వారా కొంత న్యాయం జరుగుతుంది. దానివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అవి తప్పుకోవాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. అదే కమిట్మెంట్తో ముందుకు సాగాల్సిందే. అందులో నా తమ్ముడు, చెల్లెలు ఆ పాత్ర పోషిస్తున్నారు. మీరందరూ, మీ అందరికీ ధన్యవాదాలు. నూతన సంవత్సరం సందర్భంగా ఒకసారి ఈ ప్రజల్లో అన్యాయం జరిగిన వర్గాల పక్షాన ముందుకు సాగుతున్న మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి. అది నూతన సంవత్సరం సందర్భంగా మనం ఒకరి అభిప్రాయాలు ఒకరు తీసుకోవాలనే దాని మీదనే ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తమ్ముడు మురళి ఈ విషయాన్ని మీ అందరికీ టచ్లో ఉన్నాడు. నేను కూడా సాధ్యమైనంత మేరకు అందరితో మాట్లాడడం జరిగింది. తమ్ముడు శ్రీనివాస్ కూడా సహకారం చేశారు. మీ ముందు క్లుప్తంగా 1-2 విషయాలు అంశాల వరకు తీసుకొస్తాను. ముందు మీరందరూ బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ నుంచి ఎదిగిందని నేను అనుకుంటున్నాను. అప్పర్ కాస్ట్ అయినా ఆర్థికంగా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని నేను భావిస్తున్నాను. నేను ఎవరిని అన్నప్పుడు మీకు నేను ఒక మందకృష్ణ మాదిగ గారిగా ఒక పరిచయం. నా పేరు వాస్తవానికి మందకృష్ణ మాదిగ గారు. ఎంఆర్పిఎస్ ఏర్పడ్డ కాడ నుంచి మందకృష్ణ మాదిగ అయిపోయింది. మాది వరంగల్ హంటర్ రోడ్ షాయిపేట్. ఒక పేద కుటుంబంలో పుట్టాడు. ఆకలి బాధలు తెలుసు, అవమానాలు తెలుసు. ఆకలి బాధలు తెలుసు. ఆకలి బాధలు అంటే పేద కుటుంబంలో పుట్టాం, కూలి చేసుకునే కుటుంబంలో పుట్టాం. కూలి దొరకని రోజుల్లో ఉపాసాలు ఉండేది. కూలికి వెళ్ళినప్పుడు కూలి డబ్బులు సరిగా టైంకు రాకపోతే కూడా ఉపాసాలు ఉండేది. అట్లాంటప్పుడు కడుపులో పేర్లు ఎట్లవుతాయో, కళ్ళు ఎలా తిరుగుతాయో అనుభవం నుండి వచ్చిన వాళ్ళు. ఆ పేదరికం గుర్తులు ఎప్పుడు మర్చిపోలేదు. తిండికి ఇబ్బంది లేదు, కానీ పేదరికం గుర్తులు మాత్రం మనసులో ఎప్పుడూ నిలబడతాయి. వర్షం వస్తే, పూరి గుడిసె అయినప్పుడు గాలి దుమారం వస్తే ఆ గడ్డి కొట్టుకెళ్తే అది కొట్టుకెళ్లకుండా పైన బండలు ఎట్లా పెట్టి దాన్ని అది పెట్టుకోవాలి. వర్షం వచ్చినప్పుడు ఇల్లు కురిస్తే చుట్టూ ఇల్లంతా నీళ్లతో నిండిపోయినప్పుడు చేపలు గంతలు వేసుకొని మూలకు ఎలా కూర్చోవాలను, నిద్ర పట్టకుండా ఎలా గడపాలో
అనుభవించిన కుటుంబం వచ్చిన వాళ్ళు. మాకు అవమానాలు కూడా తెలుసు. కులం ఏందో తెలియక ముందే అవమానాలు పడ్డాము. కులం ఏందనే స్పృహ మాకు తెలియక ముందే మేము అవమానాలు పడ్డాము. అవమానం పడుతున్నప్పుడు కూడా అది అవమానం అని కూడా అనుకోలేనంత అమాయకత్వం నుంచి వచ్చింది. చిన్నప్పుడు మా నాన్నతోడు కానీ అయ్యా అంటాం, మా అవ్వతోడు కానీ వాళ్ళు కూలికి వెళ్ళినప్పుడు మేము కూడా కూలికి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. ఎందుకో మమ్మల్ని కూలి పిలిచిన వాళ్ళే నీళ్లకు మాకు దాహం వేస్తే వాళ్ళు చెంబులతో తెచ్చిన నీళ్లు మాకు ఇవ్వకుండా వాళ్ళు దోషుల్లో పోసేవాళ్ళు పైన. ఏదన్నా తెలుసో తెలియకో అది చేయి ముడితే కొంత తిట్టేవాళ్ళు. వాళ్ళు ఏదన్నా మాకు పెట్టాలనుకుంటే, తినడానికి ఏదైనా పెట్టాలనుకుంటే ఈ ఆకుల్లో పెట్టి దూరంగా కూర్చుంటే మేము తినేవాళ్ళం. అవమానం ఎంత బాధిస్తుంది కొన్ని సందర్భాలంటే ఇప్పుడు బాధిస్తుంది. అది మా ఇళ్ళ నుంచి మేము ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఊర్లో ఉండబడే రైతు వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సొంత బర్రెలు, సొంత గేదెలు వాళ్ళు తోలుకెళ్తున్నప్పుడు ఆ బర్రెల మీద, గేదెల మీద, ఆవుల మీద, ఎద్దుల మీద చేతులేసుకొని తోలుకెళ్లే వాళ్ళు ఎదురుగా మేము వస్తున్నామంటే మాత్రం వాళ్ళు మాకు దూరంగా పోయేవాళ్ళు. ఏదన్నా తెలుసో తెలియకో చెయ్యో కాలో తాగితే అవమానాలు, తిట్లు, దాడులు. కొద్దిగా పెద్ద పెరిగిన తర్వాత మా ఊర్లో టీ తాగుదామని పోతే మేము తాగే గ్లాసు స్కూర్లో చెక్కేవాళ్ళు. మేమే తీసుకోవాలి, కడుక్కోవాలి, మళ్ళీ టీ పోతే తాగాలి, మళ్ళీ కడిగి సూర్లో పెట్టిపోవాలి. అది మా కోసం అవి. ఇది అవమానాల సమస్య. చిన్నప్పుడే మా మహిళల మీద అవమానాలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్న సమయంలో కొన్ని రోజులు ఇట్లనే జరుగుతాయేమని అనుకున్నాం. తర్వాత ప్రతిఘటించే పరిస్థితి వచ్చేసి నేను ఈ రెండు ఎందుకు చెప్పిందంటే మాకు పేదరికం తెలుసు, అవమానాలు తెలుసు. ఇదొక ప్రమాణం. మీకు 94, 2024, ఇప్పుడు 25, 30 ఏళ్ళ ఉద్యమం ఎంఆర్పిఎస్ గురించి మీకు అవగాహన ఉంటుంది. ఎవరైనా అంటారు 30 ఏళ్ళ ఉద్యమం, 30 ఏళ్ళ 94 మొదలైన 94 కంటే ముందు దశాబ్దం కూడా అంతో ఇంతో ప్రజల కోసం పనిచేశారు. ఇప్పుడు 2025 మాలాంటి వాళ్ళం చిన్న వయసులో 83లో నేను జైలుకి వెళ్ళాను. అంటే దాదాపు 42 సంవత్సరాల క్రితం జైలుకి వెళ్ళాను. జైలుకి వెళ్ళడానికి మేము చేసిన పొరపాటు ఏం లేదు, ప్రతిఘటించడం. మా ఊరిలో ఉండబడే మాదిగిళ్ళతో పాటు మా మాలిళ్ళ మీద కొంత దాడులు, ఒక అమ్మాయి మీద అవమానాలు, అత్యాచార యత్నం జరుగుతున్నప్పుడు అన్న తిప్పి కొట్టిండని చెప్పి, అన్న కొంత ఎదుర్కొన్నాడని చెప్పి ఆయన మీద దాడి చేస్తే ఆయనను రక్షించుకోవడం కోసం మేము హాస్పిటల్కి తీసుకెళ్తే మేము కొట్టేసిన వాళ్ళని మీరు తీసుకొచ్చి హాస్పిటల్ ఎత్తారా అని చెప్పి మా మీద దాడులు చేస్తే ఆ దాడులు, ప్రతి దాడుల మధ్యలో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో వాళ్ళకు గాయాలు, మాకు గాయాలు. తర్వాత మా చేతిలో చిన్న వయసులో మేము ఘర్షణ పడడం వల్ల కొద్ది రోజులకు మాతో గాయాలు పడ్డ వ్యక్తి అసలు చనిపోవడం జరిగింది. ఆ కేసులో 83లో నేను జైలుకి వెళ్ళాను. అప్పటికి నాకు 10th అయి ఇంటర్లో అడుగు పెడుతున్న సమయం. ఆ విధంగా 83లో నేను జైలుకి వెళ్ళాను. అంటే దాదాపు 42 సంవత్సరాలు. ఆ తర్వాత కొంత మాకు అప్పుడు ఉండబడే నక్సలైట్ ఉద్యమం, రాడికల్ స్టూడెంట్ యూనియన్, RYL, రాడికల్ యూత్ లీగ్, రైతు కూలి సంఘం, వీటన్ని మేము ఘర్షణ పడి జైలుకి వెళ్ళినాక మాకు అండగా నిలబడడానికి వచ్చినాయి. మేము ముందు నక్సలైట్ ఉద్యమంలో మాకు సంబంధం లేదు. కానీ మేము పెత్తందారులను, ఆధిపత్య వర్గాలను ఎదుర్కోవడానికి ముందుకొచ్చి మేము జైలు కాలైనప్పుడు మా వైపు నిలబడడానికి ముందుకు వచ్చిన వాళ్ళలో పెద్ద అయిన బాలగోపాల్ గారు మాకు ప్రథమం. ఆ బాలగోపాల్ గారితో పాటు హన్మకొండ అటువైపు ఉండబడే రాడికల్ యూత్ స్టూడెంట్ అంతా మాకు అందుబాటులో ఉండడం వల్ల అటువైపు పరంపరలో ముందుకెళ్లాల్సి వచ్చింది. అట్లా కింద మీద పడి ఒక 7-8 సంవత్సరాలు, దశాబ్దం కాలం పాటు అటువైపు సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు రావాల్సి వచ్చేసి సరే అంతిమంగా అక్కడి నుంచి మనం బయటపడి డెమోక్రట్ గా ఏదైనా చేద్దాం అనుకుంటున్న సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా చేసే ఉద్యమాలను అంత అణిచేయడానికి కొంత అవకాశం తక్కువ ఉంటావు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా మనం వాయిస్ ఇద్దాం. అంబేద్కర్, మహాత్మా గాంధీ
ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేసే కదా, ఒకరు దేశానికి స్వాతంత్రం సాధించిండు, ఒకరు రిజర్వేషన్ సాధించారు. ఓకే, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్దామని చెప్పి తీసుకున్న నిర్ణయంలో భాగంగా అంతిమంగా 94 నుంచి ఎంఆర్పిఎస్ ఏర్పాటానికి దారితీస్తుంది. ఇది అసలు విషయం. అంటే ఎంఆర్పిఎస్ కంటే ముందు దశాబ్దం కూడా ప్రజల కోసం పనిచేశాం, కష్టాలు పడ్డాం, బాధలు పడ్డాం, అప్పుడు మళ్ళీ జైలు పాలైనాం, ఇవన్నీ జరిగింది. 94 నుంచి 2024 వరకు మా నల్ల కండువ మారదు భవిష్యత్తులో కూడా. మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 2 అనుకున్నాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలను ఎదుర్కొని ముందుకెళ్ళాలి. లేదా ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో నాయకులకు అవకాశాలు వస్తాయి, పాలకులు అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాలకు దూరంగా ఉండాలి.